సమాధిని గెలిచిన దేవుడు, మరణపు ముళ్ళు విరిచిన దేవుడు, పునరుద్ధానుడైన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనములు. దేవునికి స్తోత్రములు. సర్వలోకనాథుడు, సర్వ జగద్రక్షకుడు, సజీవుడు అయిన దేవుడు ఈ పునరుద్ధాన ఆదివారము కొరకు మనకు అనుగ్రహించిన శుభవార్త, ఈ కృపావార్త, దేవుని వాగ్దానము. మొదటి తెసలోనీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 18వ వచనము. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి స్తోత్రము కలుగునుగాక. శాశ్వత కాలము నుండి శాశ్వత కాలము వరకు నిలిచి ఉండే నాథుడైన యేసుక్రీస్తు ప్రభువు ప్రేమను బట్టి ప్రియమైన సహోదరి సహోదరులరా, ప్రతి విషయమునందును సమయమనక అసమయమనక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యేసుక్రీస్తునందు మన విషయంలో దేవాది దేవుని చిత్తము. యేసుక్రీస్తును నమ్ముకున్నవారు చెల్లించే కృతజ్ఞతాస్తుతి పూర్తి సంపూర్ణత, నమ్మకము కలిగి చుట్టూ ఎలాంటి పరిస్థితులు ఉన్నా సంతోషముతో దేవుణ్ణి ఆరాధించగలరు. ఎలాంటి పరిస్థితులు, బాధలు ఉన్నా వాటి మధ్యలో సంతోషముతో దేవుణ్ణి స్తుతించటం, కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలగటం నిజ క్రైస్తవుల లక్షణం. ఇలాంటి సంతోషంతో చేసే కృతజ్ఞతాస్తుతిని కొలిచేది థర్మామీటర్తో కాదు గాని ఉజ్జీవింపచేసే థర్మోస్టాట్తో. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11వ వచనములో పౌలు గారు అంటారు, నేనే స్థితిలో ఉన్నను ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉంటాను. మనము దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వింటూ వాక్య మార్గమున నడుస్తూ ఉంటే వాక్యమయున్న దేవుణ్ణి ఆత్మతో సత్యముతో ఆరాధించగలం. మనకు ప్రతికూలమైన పరిస్థితులు ఎదురైనా, కష్టాల కడలిలో కొట్టుకుపోతున్న దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలిగిన ఎడల రోమాపత్రిక 8వ అధ్యాయము 28వ వచనము ప్రకారం దేవుణ్ణి ప్రేమించు వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగునట్లు ఈ యేసయ్య చేస్తారు. అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయములో పౌలు శీలను గాయపరిచి చెరసాలలో వేయగా వారు ఇబ్బందికర పరిస్థితులలో, ప్రాణాపాయ స్థితిలో దేవుణ్ణి స్తుతించారు. అనేకులకు రక్షణ మార్గమయ్యారు. మన స్థితిగతులు ఎలా ఉన్నా మనము యేసయ్యకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తే మన పరిస్థితులు మారి అనేకులకు మనము దీవెనకరంగా మారతాం. ఎందుకంటే స్తుతి ప్రతి పరిస్థితిని మారుస్తుంది. దేవుని ప్రజలు దేవుణ్ణి స్తుతించగా యెరికో కోట గోడలు కూలిపోయాయి. మనం కూడా హృదయపూర్వకముగా దేవుణ్ణి స్తుతించి ఆరాధించగలిగితే మన ఎదురుగా ఉన్న ఎలాంటి కోట గోడలు అయినా, ఇబ్బందుల ప్రాకారాలైనా, తెగని బంధకాలు అయినా ఉన్న వాటి నుండి మనము విడుదల పొందగలం. కృతజ్ఞతాస్తుతి ద్వారా విడుదల పొంది విజయులుగా ఉండుట దేవుని చిత్తము కనుక స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము. మనం అనుక్షణం ప్రతినిత్యం దేవునితో సహవాసము కలిగి ఉండాలని, ఆయనను స్తుతించి గణపరచాలని ఆశించి దేవుడు తన రూపంలో మనలను మంటిని తీసి మనిషిగా చేసుకున్నారు. కనుక ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. యోహాను సువార్త 6వ అధ్యాయము 1వ వచనం నుండి 15వ వచనం ప్రకారం యేసుక్రీస్తు ప్రభువు 5 రొట్టెలు 2 చేపలు, అవి కూడా జీవము లేని వాటిని ఆయన చేతుల్లోనికి తీసుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించగా ఆ జీవము లేని రొట్టెలు, జీవము లేని చేపలు అనేకులకు ఆహారమయ్యింది. నా సహోదరి సహోదరుడా, మనం కూడా జీవం లేని పరిస్థితులలో, ఆర్థిక పరిస్థితుల్లో జీవం లేదేమో, ఆరోగ్య పరిస్థితులలో జీవం లేదేమో, మరి ఇంకేదైనా పరిస్థితులలో మనము చచ్చిన వారమై ఉన్నావేమో, మనము యేసయ్య చేతిలోనికి వెళ్ళి ఆత్మతో సత్యముతో ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన ఎడల మనము అనేకులకు ఆహారమై ఆశీర్వాదకరముగా మనము జీవించగలం. ఈ పునరుద్ధాన దినమున దేవాది దేవుణ్ణి ఆరాధించి ఆయనను మహిమపరిచి సమస్త విధములైన మేలులను మనము పొందుకుందాం.
దేవుడు ఈ పునరుద్ధాన దిన ఆశీర్వాదములతో మనలందరినీ దీవించునుగాక. సియోనులో నుండి దేవుడు దిగివచ్చి మనలను ఆశీర్వదించునుగాక. దేవుని కృప మనందరికీ తోడై ఉండునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.